ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. చాలామంది వారి వారి సమస్యలను డౌట్స్ను కింద కామెంట్స్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎక్కడైనా దారిలో నిమ్మకాయలు వేసినప్పుడు దాన్ని తొక్కినప్పుడు ఏదైనా అపశకునం జరుగుతుందా అని అడుగుతున్నారు. మ్యాక్సిమం 3 రోడ్లు కలిసే చోట, 4 రోడ్లు కలిసే చోట, ఇంటికి వచ్చే దారిలో ఎక్కడైనా నిమ్మకాయలు కనిపించినా, నిషిద్ధ వస్తువులు కానీ మిరపకాయలు కనిపించినా ఎట్టి పరిస్థితుల్లో వాటి దాటి రాకూడదు. వాటిని రావటం వల్ల మన ఆరా అనేది మన శరీరం యొక్క సూక్ష్మ శరీరం ఆ నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. అటువంటి సంఘటనలు తెలియకుండా జరిగినప్పుడు ఇంటికి వచ్చిన సమయంలో అదే ఎండు మిరపకాయలని తీసుకొని మనిషికి క్లాక్ వైజ్లో 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్లో 3 సార్లు అమ్మవారి మంత్రం చెప్పి దిష్టి తీసుకొని బయట పడేయడం ద్వారా వారి నెగిటివ్ ఎనర్జీని వదిలించుకోవడం జరుగుతుంది. ఇంట్లో తెల్లావాలు, వేపాకు, ధూపం వేసుకోవడం ద్వారా ఇంటికున్న నెగిటివ్ ఎనర్జీ కూడా క్లియర్ అవుతుంది. అదేవిధంగా ఇంటికి ఒక గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయని ధరింపజేయడం, అష్టమి రోజున గుమ్మడికాయను కానీ, నిమ్మకాయను కానీ, కొబ్బరికాయను కానీ బలివ్వటం ద్వారా ఇంటికి ఉన్నటువంటి నరదృష్టి, నరఘోష నుంచి కూడా తప్పించుకోవచ్చు. చాలా వరకు తెలిసి తెలియకుండా ఇటువంటి చేతబళ్ళు చేసినటువంటి నిమ్మకాయలు దాటడం అనేవి జరిగినప్పుడు ఎవరికి వాళ్ళే ఈ విధంగా క్లియర్ చేసుకోవచ్చు. ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో రాక్ సాల్ట్ వాటర్లో వేసి స్నానం చేయడం ద్వారా కూడా శరీరం అబ్జర్వ్ చేసుకున్నటువంటి నా నెగిటివ్ ఎనర్జీ అనేది క్లియర్ అవడం జరుగుతుంది. స్వస్తి.